సూర్యపుత్ర కర్ణుని కథ. కర్ణుడి జననం. కుంతీదేవి సూర్య భగవానుని ఆశీస్సులతో ఒక బాలుడిని ప్రసవించింది. కాని భయంతో ఆ శిశువును ఒక చిన్న పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. ఆ పసివాడిని రథసారథి అధిరథుడు కనుగొని తన కుమారుడిగా పెంచుకున్నాడు. విద్యాభ్యాసం. కర్ణుడు గొప్ప ధనుర్విద్య నేర్చుకోవాలని కోరుకున్నాడు. కాని క్షత్రియుడి కొడుకుగా పుట్టకపోవడంతో గురువులు అతనికి శిక్షణ ఇవ్వలేదు. అందుకే పరశురాముని దగ్గర బ్రాహ్మణుడిగా నటించి విద్య అభ్యసించాడు. ఒక రోజు పరశురాముడు విశ్రమిస్తున్నప్పుడు కర్ణుని తొడపై తాను ఆనుకున్నాడు. కీటకాలు కర్ణుని తొడను కొరికినా అతను కదలకుండా సహించాడని చూసి పరశురాముడు నిజాన్ని గ్రహించాడు. కోపంతో, నువ్వు క్షత్రియుడివి, నేను నిన్ను శిక్షించను అని శాపం పెట్టాడు. అంగరాజుగా కర్ణుడు. పాండవులు, కౌరవులు హస్తినాపురంలో శిక్షణ పూర్తయిన తర్వాత ఓ పోటీ నిర్వహించారు. అర్జునుని సమానంగా కర్ణుడు తన అస్త్ర విద్య ప్రదర్శించడంతో అక్కడి అందరూ ఆశ్చర్యపోయారు. కాని అతను క్షత్రియుడి పుట్టుక కాదు అనే అవమానం ఎదురయ్యాడు. దుర్యోధనుడు ముందుకు వచ్చి, నీవు ఇకపై అంగరాజవు అంటూ రాజ్యం ఇచ్చి అతనిని గౌరవించాడు. అప్పటి నుండి కర్ణుడు దుర్యోధనుని అత్యంత స్నేహితుడయ్యాడు. కుంతి సత్యాన్ని చెబుతుంది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కుంతి కర్ణుని దగ్గరకు వచ్చి, నువ్వు నా కుమారుడివి, పాండవుల వెంట నిలబడవచ్చు అని చెప్పింది. కాని కర్ణుడు నవ్వుతూ, అమ్మా, నన్ను చిన్నప్పుడు వదిలిపెట్టావు, ఇప్పుడు నా అవసరం వచ్చిందని మళ్లీ నన్ను అక్కడకు తీసుకువస్తున్నావా? దుర్యోధనుడు నాకు అన్నిటినీ ఇచ్చాడు, నేను వాడిని మోసం చేయను అని అన్నాడు. కవచ కుండలాల దానం. కర్ణుని శక్తిని చూసిన ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి, నీ అమూల్యమైన కవచ కుండలాలు నాకు దానం ఇవ్వు అని అడిగాడు. కర్ణుడు అంగీకరించి తన శరీరాన్ని కోసుకుని కవచ కుండలాలను తీసి ఇచ్చాడు. ఇంద్రుడు అతని త్యాగాన్ని చూసి శక్తి అనే శక్తివంతమైన ఆయుధాన్ని ప్రసాదించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునుని ఎదుర్కొన్నాడు. అయితే యుద్ధ మధ్యలో అతని రథ చక్రం భూమిలో ఇరుక్కుపోయింది. కర్ణుడు దిగి దాన్ని నెట్టేందుకు ప్రయత్నించగా అర్జునుడు వేచి చూడమన్నాడు. కాని కృష్ణుడు, అతను అభిమన్యుని నిబంధనలు పాటించలేదు, కాబట్టి నువ్వు కూడా ఆలోచించకూడదు అని చెప్పాడు. అర్జునుడు బాణాన్ని విడిచాడు. అది కర్ణుని ఛాతిని చీల్చింది. కర్ణుని ఆఖరి శ్వాస. చివరి క్షణంలో కర్ణుడు భూమి తల్లిని చూసి, నా జీవితంలో నేను ఎప్పుడూ అన్యాయం చేయలేదు, నా మాట తప్పలేదు అని అన్నాడు. అతని ప్రాణం విడిచిన వెంటనే సూర్య భగవానుడు స్వర్గం నుండి వచ్చి అతని ఆత్మను తీసుకెళ్లాడు. దేవతలు అతని త్యాగాన్ని గుర్తించి స్వర్గ ద్వారాలు తెరిచారు. ఇలా కర్ణుడు ధర్మానికి, త్యాగానికి చిరస్మరణీయుడిగా మారిపోయాడు.